హైడ్రాను కొనసాగిస్తూ దానికి చట్టబద్ధ హోదా కల్పించాలని స్పీక్ సంస్థ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ప్రభుత్వం అండగా నిలిచి ఆయనపై వచ్చిన కోర్టు ఆదేశాలపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సూచించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో స్పీక్ అధ్యక్షుడు విద్యాసాగర్, ముఖ్య సలహాదారు అన్నే సత్యనారాయణలు మాట్లాడుతూ జలవనరులు, ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటు అనేక అంశాల్లో హైడ్రా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అవినీతి పరులు, అక్రమార్కులు రంగనాథ్ను దోషిగా చిత్రీకరిస్తూ కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హైడ్రా వల్ల సమాజంలో 99% మందికి మేలు జరుగుతుందని, తెలిసి తెలియక జరిగిన స్వల్ప తప్పులు ఉంటే వాటిపై అవసరమైన సూచనలు ఇవ్వాలని, న్యాయస్థానాలు న్యాయం వైపు నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు. వీటన్నిటికి కూడా మంచి అధికారులు కావాలి. ముఖ్యంగా చట్టాలు బాగుంటే కానీ అమలు చేసేటట్టు అధికారులు ఆనెస్ట్ అధికారులు ఉండాలి, చిత్తశుద్ధి ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి. అప్పుడే మన యొక్క రేవంత్ రెడ్డి గారు కలవదన్న ఈ యొక్క సుందర నగరం హైదరాబాద్ అనేటటువంటిది సాధ్యమవుతుందని చెప్పేసి మా స్పీక్ తరఫున మేము భావిస్తున్నాము. మా స్పీక్ ఎప్పుడు కూడా ఈ యొక్క సమస్యల పట్ల స్పందిస్తూ ఉంటుంది. ఇది కుల మత ప్రాంతాలకు వ్యతిరేకంగా మేము ఏర్పాటు అయ్యాము. ముఖ్యంగా యూత్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కొరకు ఈ యొక్క యూత్ ఉమెన్ ముందుకు రావాలి, ఈ యొక్క విద్యావంతులు ముందుకు రావాలి, పేదవాళ్ళు ముందుకు రావాలి, రాజకీయాల్లో వాళ్ళు ప్రవేశించాలి. అటువంటిప్పుడే వ్యవస్థలో ఒక మంచి అనేది జరుగుతుంది అని చెప్పేసి ఒక సదుద్దేశంతో మా స్పీక్ ముందుకు వచ్చి కొన్ని సామాజిక సమస్యల పట్ల, రాజకీయ సమస్యల పట్ల మేము తప్పనిసరిగా స్పందిస్తూ వస్తున్నాము. ప్రభుత్వం మంచి పని చేసినట్లయితే చాలా మంచిదని ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఉంటే దాన్ని మేము సమర్థిస్తున్నాం, రంగనాథ్ గారిని సమర్థిస్తున్నాము. అదేవిధంగా మరి ఏదైనా సూచనలు ఉంటే చేస్తాం. ఇప్పుడు హైడ్రా ఉన్నది, హైడ్రా యాక్ట్ చేయమని మేము భావిస్తున్నాం, మా స్పీకర్ కోరుతున్నాం. చట్టసభలో చట్టం చేస్తే దానికి లీగల్ వ్యాలిడిటీ ఈ యొక్క కోర్టుల్లో పూర్తిగా ఏర్పడుతుంది. ఇది ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. కాబట్టి ముఖ్యంగా మీరు చూడండి, ఈ యొక్క చెరువులు అయితే మీరు చూస్తున్నారు, అనేక చెరువులు మనం పేరు చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ప్రతి చెరువు కూడా కబ్జాలు అయినాయి. ఎన్ఫాక్షన్లో కూడా మొదట్లో మనం చూసాం, కబ్జాలు చెరువులు నడిపించారు. దాంతో చెరువుల కబ్జా అంటే కబ్జాదారులు భయపడుతున్నారు, భయపడే పరిస్థితి ఏర్పడింది. బికాస్ ఆఫ్ హైడ్రా కమిషనర్ గారు, హైడ్రా కమిషనర్ గారు వస్తారు, చాలా స్ట్రిక్ట్ ఉన్నారు, మనం కబ్జా చేయలేము. ఇప్పుడు భూమి కొనుక్కునే వాళ్ళకు కూడా కొంచెం రక్షణగా ఈ యొక్క కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఇంతకుముందు ఈ ప్లాట్లు లేఅవుట్ చేస్తే అది ఏ గుమ్మో అర్థం కాదు. ఒక సర్వే నెంబర్, మీకు ఒక ఎగ్జాంపుల్ చూసారు, దీంట్లోనే ఒక సర్వే నెంబర్ బదులు ఇంకో సర్వే నెంబర్ వేసి బిల్డింగ్లు కట్టేస్తున్నారు. దానికి సరైనటువంటి అధికారులు కూడా కొంతమంది అభివృద్ధికి పాల్పడి సహకరిస్తున్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో నష్టపోయేది భూమి కొన్నటువంటి వాళ్ళు. మొన్ననే ఒక ఎగ్జాంపుల్ చూసాము, ఒక భూమి ఇల్లీగల్ గా కట్టారని చెప్పేసి 20 బిల్డింగ్ కట్టి 20 సంవత్సరాల తర్వాత దాన్ని ప్రొహిబిషన్ తీసుకొని పెడుతున్నారు, అది రిజిస్ట్రేషన్ కావట్లేదు. అదేవిధంగా ఒక భూమి మీద పర్మిషన్స్ తీసుకొచ్చి వాళ్ళు బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ ని పర్మిషన్స్ ఉన్నాయి, అధికారులు పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, బ్యాంక్ లోన్ తీసుకున్నారు. వాళ్ళది ఇల్లీగల్ అని ఈరోజు చెప్తే మరి ఇల్లీగల్ ఆర్డర్స్ ఎవరు ఇచ్చారు? ఆ ఇచ్చిన అధికారులని ఎవరు శిక్షించారు? కానీ దానికి కొన్నటువంటి వాళ్ళ అమాయక ప్రజలు ఇబ్బంది పడటం ఏంటి? ఇట్లాంటి సమస్యలు ఎన్నో తలెత్తుతున్నాయి. ఈ సమస్యలు అన్నింటికి కూడా మన హైడ్రా పరిష్కారంగా నిలుస్తుంది. మరి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చాలా గొప్ప సంస్కరణగా తీసుకున్న హైడ్రాని సమర్థిస్తూ రంగనాథ్ గారు కొనసాగాలని చెప్పేసి మేము అందరం కూడా ఏకగ్రీవంగా ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి కోరుతున్నాం. సార్, మొత్తం సినారియో తీసుకుంటే ప్రభుత్వం చేసే పనులు కానీ హైడ్రా చేసే పనులు కానీ ఎవరు విమర్శించలేదు, కోర్టు కూడా విమర్శించలేదు.
కేవలం ఆయన చేసుకున్న పనులతోనే రంగనాథ్ ఇప్పుడు కోర్టు రికార్డులకు బయటకు వచ్చారు. అంటే హైడ్రా కరెక్టే, ప్రభుత్వం కరెక్టే, కానీ రంగనాథ్ చేతిలో చేసుకున్నారు కదా. చాలా దురదృష్టమైన రోజు ఇది హైదరాబాద్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు. ఇటువంటి కోర్టు ద్వారా ఇటువంటి ఆర్డర్ వస్తాము తెలంగాణ హైదరాబాద్ ప్రజలకు చాలా విస్మయం కలిగింది. చాలా బాధతో ఉన్నారు ప్రజలందరూ కూడా. ఏంటిది మళ్ళీ దొంగల రాజ్యం వస్తుందా అని. ఇప్పుడు మొత్తం 2024లో హైడ్రా అపాయింట్మెంట్ అయిన కలిసి 2 years లో 3,325 ఎకరాలు గవర్నమెంట్ కి కబ్జాదారు నుంచి హ్యాండ్ ఓవర్ చేశారు రంగనాథ్ గారు. అట్లాగే 1,378 ఎకరాలు ఖాళీ కబ్జాలు చేసిన ఎకరము చేసి 54 ఎకరాలు వాటర్ ట్యాంకులు తీసుకున్నారు. 90 ఎకరాలు రోడ్డు ఏరియాను తీసుకున్నారు, పార్క్ ఏరియాలను తీసుకున్నారు. 52 ఎకరాలు రోడ్డు ఏరియాలను తీసుకున్నారు. ఇంత ప్రాపర్టీ 1,50,000 కోట్ల ప్రాపర్టీని 2 సంవత్సరాల్లో రికవరీ చేసి కబ్జాదారుల నుంచి తీసుకొచ్చిన ఘనత హైడ్రాది. ఈ హైడ్రా చేసిన పనికి ప్రజలందరూ హర్షిస్తున్నారు. కానీ ఇటువంటి కోర్టు దురదృష్టకరం ఏంటంటే ఇటువంటి కోర్టు ఆర్డర్ రావటము, కోర్టును మిస్గైడ్ చేసి తీసుకొస్తాము. మాకు కూడా మా స్పీకర్ కూడా చాలా ఆశ్చర్యం వేసింది. ఒక ఆనెస్ట్ ఆఫీసర్ ని తీసేస్తాం అనేది, కోర్టు ఆర్డర్ చేస్తాం అనేది చాలా దురదృష్టము. అయితే ఇటువంటి ఆర్డర్ మీద సింగిల్ జడ్జి నుంచి వచ్చింది అనేది ప్రజల్లో వస్తుంది. అంటే ఇప్పటిదాకా కబ్జా నుంచి వదిలిపెట్టిన చెరువులు అన్ని మళ్ళీ పుట్టుకుపోతాయా, మళ్ళీ వాళ్ళు మళ్ళీ దొంగలకి వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు సినిమాలో ఉంటుండే ఒక హీరోకు 4 విలన్లు ఉంటుంది. ఆ 4 ఇంట్రాల తర్వాత 4 హీరో విలన్లందరూ ఒక దగ్గర ఏకమై వీళ్ళు ఎట్లయినా తీసిపారేయాలన్నట్టు ఈ విలన్లందరూ కబ్జాదారులందరూ విలన్లు అయిపోయి వీళ్ళు మొత్తం ఇక తీసేస్తే మనం ఈ రియాక్టర్లు వీళ్ళందరూ తీసుకొచ్చి ఇటువంటి వాళ్ళు మనం తీసుకొస్తాం వలన మనకు ఇటువంటి మిస్గైడ్ చేసి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చారు. ఆ ఆర్డర్ మీద కూడా మా స్పీక్ తరఫున అప్పీల్కి వెళ్దాం అనుకుంటున్నాం రేపు. ఇంకా ఇటువంటి కాకుండా ఈ జడ్జి గారు ఇచ్చిన దాని మీద అప్పీల్కి వెళ్దాం అనుకున్నాము. ఇప్పుడు వచ్చిన కోర్టు కొత్తగా రీసెంట్ వచ్చింది బతుకమ్మ కుంట కానీ శ్రీధర్ పంచనాలు కానీ ఈ 45 మెయిన్ బీద ప్రజలకు అయితే ఏం లేదు అసలు. మేము ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, హైవే 44 రోడ్ని కబ్జా చేశారు. ఆ కబ్జాకి వెళ్ళి మేము అడిగాము హైదరాబాద్ కమిషనర్ గారిని అడిగి బీద ప్రజలకు వద్దంటున్నారు కదా, ఆగుదాం, బీద ప్రజలు కానీ ఎవరైనా కానీ కబ్జా పెట్టి తీసేయాల్సిందే, లేకపోతే రోడ్డు ఆగిపోయింది. ఇప్పుడు 1 year నుంచి రోడ్డు ఆగింది. ఇటువంటి మనం అందరికీ ఇవ్వాలి, కానీ వచ్చిన బీద ప్రజలకు ఇబ్బంది కాలే. ఇప్పుడు వచ్చిన కోర్టు వేసిన 63 కోర్టు కంటెంట్ అయిన కోర్టు అందరూ భూ కబ్జాదారులు పెద్దవాళ్ళే. వీళ్ళ ఆధారం రావుతలేవని చేసిన కబ్జాదారులు వీళ్ళందరూ ఈ వీళ్ళ కోసము ఇటువంటి వాళ్ళ కోసం పేద ప్రజలకు నష్టమవుతుంది. ఇప్పుడు దీనివల్ల మళ్ళా చెరువులు మళ్ళీ ఎండిపోతే ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, ఎదురు మనం చూస్తున్నాం. మనం ఇలా వాన పడుతుంది, మళ్ళా వాన పడగానే హైదరాబాద్ గుర్తొస్తుంది. ఇటువంటి మళ్ళా వస్తారా, మళ్ళీ వీళ్ళు కబ్జాలకు నిండిపోతాయా, మళ్ళీ కమిషనర్ రాకపోతే హైదరాబాద్ రాకపోతే మళ్ళీ నిండిపోతాయని ప్రజలకు భయాందోళన కలుగుతున్నాయి. ప్రభుత్వం కూడా తీసుకుంటున్నాయి. మేము కూడా స్పీక్ తరఫున పోరాడతాము. మళ్ళీ హైదరాబాద్ యాక్టివ్ ఉండాలి, హైదరాబాద్ కమిషనర్ రావాలి, మళ్ళీ యాక్టివ్ అయి దొంగల వారిని రక్షించి హైదరాబాద్ కాకుండా హెచ్ఎండిఏ పరిధి కూడా విస్తరించాలని ప్రజలు అడుగుతున్నారు. ఇంకా మాకు కావాలి, హైదరాబాద్ మాకు కావాలి. ఎందుకంటే కబ్జాదారులను వదిలిపోతాను చాలా బిడ్డ ప్రజలే లాస్ అవుతున్నారు దీంట్లో. కాబట్టి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ దొంగల రాజ్యం పోతుంది, మంచాలకు వస్తాయి, ఇల్లు కానీ బీదలు కొన్నాయి కూడా నిలబడిపోతాయని ఉన్నది. అటువంటి ఖచ్చితంగా ఆస్కారం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. అట్లాగే స్పీక్ తరఫున మేము వెళ్ళి దీనికి పోరాడుతుంటాము అని మేము చెప్తున్నాం. మీకు చెప్తారు ఆయన 120 ఎకరాలు పేరు సర్వే నెంబర్ వేరే చెప్తాం, తీసుకొచ్చి దీనిలో కల్పిస్తాం. దీన్ని కోర్టు మిస్గైడ్ చేశారు. ఇప్పుడు కోర్టు మిస్గైడ్ ఎవరు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే మిస్గైడ్ చేసి ప్రజలందరూ నష్టం జరుగుతుంది. వీళ్ళతో పాటు ఉన్న 4 ఉన్నారు, సంజయ్ బాలు కానీ శ్రీధరరావు కానీ ఈ బుకింగ్ కానీ ఈదనుకుంటా కానీ బతుకమ్మ కుంట ఎంత సంతోషం అండి. బతుకమ్మ కుంట రోజు ఇలా కబ్జా నుంచి వచ్చినందుకు ఎంత హ్యాపీగా ఉన్నారు ఏరియా ప్రజలందరూ. ఇటువంటి ట్యాంకులను 58 ఎకరాల ట్యాంకులను కబ్జా పెట్టిన వాళ్ళు వీళ్ళ మీద ఈ పెద్ద కబ్జాదారులే వెళ్ళారు కోర్టుకి. 63 కేసుల్లో కూడా పెద్ద కబ్జాదారులే వెళ్ళారు. ఈ కబ్జాదారుల కబ్జాదారుల కోసమే ఇది జరిగింది.
అని మిగతా విషయాలు ఇవన్నీ శాంతా శ్రీరామ్ గురించి మాకు చెప్తారు. మీరు పక్కన జరగండి ఇక్కడ మీరు జరగండి. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. అయితే ఈరోజు మన రంగనాథ్ గారి విషయంలో పేరు పరిచయం. నేను స్పీక్ ఆర్గనైజ్ సెక్రటరీ, నా పేరు బ్రహ్మచారి. అయితే మేము ఈ విషయాన్ని ఒక 1 year కింద మేము ఎంక్వైరీ చేసి పోయినది శాంతశ్రీరామ్ని. ఇలా సర్వే నెంబర్ 1 and 2 అనేది డిసెంబర్ 2018 5 ఎకరాలు 4 గుంటలండి. దానికి ఆయన హైకోర్టు చేసిన డాక్యుమెంట్. తర్వాత ఇంకా ఏం చేసిందంటే 2007లో ఇదే 1 and 2లో 40 ఎకరాలు ఉందని రిజిస్టర్ చేసుకో. ల్యాండ్ వచ్చేసి 1 and 2లో 5 ఎకరాలు 4 గుంటలు సేవింగ్లో. దాని మీద ఏం చేసిందంటే 2007లో శాంతా శ్రీరామ్ కొంతమందితో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకొని 40 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకొని దీన్ని తీసుకుపోయి అమ్ముగూడలు కలిపి ల్యాండ్ వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మేము ఆర్టీఐ కింద తెచ్చినాం దీనికి సంబంధించి కొన్ని రికార్డ్స్. వీళ్ళు అప్పట్లో వీళ్ళు ఈ గౌరీకర్ అతను నాకు 150 రూపాయలు ఫస్ట్ ఫేర్ ఇచ్చలేదు రోడ్ వైండింగ్ ల్యాండ్ పోతే. మాకు ఇది కరీంనగర్ హైవేకు ల్యాండ్ ఉంది, నాకు ఇంకా కాంపన్సేషన్ ఎక్కువ కావాలని కోర్టుకు పోయాడు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది. దాంట్లో ఆయన 5 ఎకరాలు 4 గుంటలకు 4 ఎకరాలు ల్యాండ్ పోయిందండి. 1 ఎకరా ల్యాండ్ పోయింది దాన్ని తీసుకుపోయి ఇప్పుడు 40 ఎకరాలు చేసినారు. అక్కడ ఉండేది గవర్నమెంట్ ల్యాండ్. సర్వే నెంబర్ బౌండరీ కూడా అది కూడా మార్చారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఎవిడెన్స్ అంతా మీకు మీడియా అందరికీ చెప్తారు. ఇంతే. నమస్కారం. మేము ఆల్రెడీ దీని మీద కంటోన్మెంట్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టాము. మేము శాంతశ్రీరామ్ ఆ కేసు డీటెయిల్స్ కూడా ఇస్తారు. డాక్యుమెంట్స్ ఆర్టీఐ అన్ని తీసుకొని వచ్చాక లభిస్తాం. బయటకు వస్తాయండి, చాలా అంశాలు బయటకు వచ్చేవి ఉన్నాయి. ఇప్పుడు సత్యనారాయణ గారు అన్నట్టు భూకంపదారులే కోర్టుకు వెళ్ళారు. వాళ్ళంతా మిస్గైడెన్స్, డాక్యుమెంట్లన్నీ మేనేజ్ చేయడం చేసేవారు. ఇవన్నీ కూడా ఇప్పుడు మేము ప్రతి ఒక్క దాని మీద డీప్ ఎంక్వైరీ సిన్సియర్ ఆఫీసర్ కనుక పెట్టినట్టయితే చాలా కుంభకోణాలు బయటకు వస్తాయి, ప్రజలందరూ కూడా హర్షిస్తారు. రేపు హైకోర్టు నుంచి అప్పీల్ వెళ్ళాక స్టే వస్తుందని మేము ఆశిస్తున్నాం. మళ్ళీ రంగనాథ్ గారు వచ్చి ఇటువంటి కబ్జాదారులను ఎవరి ఒత్తిళ్లకు రంగకుండా ఏ రాజకీయ పక్షాలు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే కూడా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒప్పుకోలేదు. ఎటువంటి రాజకీయ దానికి ఒప్పుకోకుండా ఇంత నిలబడి చేస్తున్నందుకు ఆయన అభినందిస్తాం. అట్లాగే ఆర్డర్ వచ్చి ఆయన మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. సార్ మీ సందేహాలు ఉంటే అర్థం సింగిల్ జడ్జి ఇచ్చినట్టుందండి. దీనికి మనకు చట్టంలోనే అప్పీల్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అప్పీల్లో ఇంకొంచెం డీప్గా కొన్ని ఏదైతే మిస్ అయ్యో అవన్నీ కూడా కవర్ అవుతాయి, న్యాయం జరిగిందని మేము భావిస్తాం. కాదు సార్, ఎప్పుడు లేని విధంగా ఒక బ్రిగేడియర్ స్థాయి ఆర్మీ ఆఫీసర్ని దించి నన్ను అరెస్ట్ చేయాలనే వ్యాఖ్యలు చేసింది కోర్టు. అంటే కోర్టు ఎంత సీరియస్గా ఉంది ఆ విషయంలో? అది తప్పండి. ఎప్పుడు కూడా చట్టంలో ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, కానీ నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కోర్టు జడ్జి గారు చెప్పింది సైన్యాన్ని ఏంటంటే ఈజ్ హ్యావింగ్ సచ్ పవర్స్. ప్రభుత్వాన్ని కోరవచ్చు, కానీ మేము సైన్యాన్ని దించుతాము అంటే అది బెదిరింపులాగా ఉంటుంది. అయినా సైన్యానికి నోవే కనెక్టెడ్ టు దిస్. మీరు అడిగిన ప్రశ్న క్లియర్గా కంటెంప్ట్ కోర్టు అనేది అయ్యి కరెక్టే. కంటెంప్ట్ కోర్టును మేము కోర్టును తప్పట్లేదు. కోర్టును కొంతమంది కబ్జాదారులను మిస్గైడ్ చేస్తాం వల్ల సర్వే నెంబర్ ఒక దగ్గర ఉంటే సర్వే నెంబర్ ఒక దగ్గర చూపిస్తాము. ఇవన్నీ క్షుణ్ణంగా చూస్తే మాత్రం ఎవరి మీద చేయాలో ఖచ్చితంగా యాక్షన్ మీరు అన్నట్టు తీసుకోవాల్సిందే. ఇప్పుడు మీరు అన్నట్టు గృహప్రవేశమైన కొంతమంది ఖచ్చితంగా జరిగి కొంచెం కష్టాలు జరిగి తప్పుడు జరగకుండా ఉండవు. తప్పుడు జరిగితే దాన్ని జరిగి అవిని కూడా కలిగిన నా స్పీక్ తరఫున ఎవరైతే అధికారులు తప్పు చేశారో గవర్నమెంట్ భూములలో పర్మిషన్ ఇచ్చి కట్టిస్తున్న అప్పటి అధికారులను కూడా శిక్షించాలని నేను కోరుతున్నాను. మా స్పీక్ తరఫున తప్పకుండా తీసుకున్నాం. మేము ఒక వ్యక్తిగత రేట్ల హైడ్రా అనేది 98% హైదరాబాద్ తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగింది. వాళ్ళ హ్యాపీ ఉన్నారు. ఎందుకంటే ఒక ఆర్డర్ రాగానే ఒక్కసారి ఇప్పుడు వచ్చింది. ఇంకా వీళ్ళంతా ఎట్లా రోడ్డు మీదకి వచ్చేటట్టున్నారు.
మాకు కావాలి హైడ్రా కావాలని వచ్చేటప్పుడు అంత దూరం తెచ్చుకోకుండా కోర్టే మరి ఫుల్ బెంచ్ మాకు ఆర్డర్స్తారని మేము ఆశిస్తున్నాం. కాబట్టి కోర్టు ఎప్పుడు తప్పుదోవ పట్టించడం మీద కోర్టు తప్పుదోవ పట్టిస్తేనే ఇస్తారు తప్ప కోర్టుకు ఏం తెలుస్తుంది. వీళ్ళందరూ వెళ్ళి తప్పుదోవ పట్టించారు కాబట్టి ఆ తప్పుదోవ పట్టించిన వాళ్ళకి శిక్ష చేయాలి. సంబంధిత అధికారులు ఎవరైతే బ్రాండ్ పర్మిషన్ ఇచ్చి ఈ పేద ప్రజలకు అన్యాయం చేశారో ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాము. We stand for honesty. We stand for honesty. We stand for honesty. We stand for honesty. We support. 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 అధ్యక్షుడు, మేము ఈ ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఉద్దేశము ఈ వారంలో జరిగినటువంటి పరిణామాల పట్ల కలత చెంది మరి మంచిగా పనిచేస్తున్నటువంటి హైడ్రా కమిషనర్ పైన రిప్లేస్ చేయాలని చెప్పేసి సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఈ యొక్క తీర్పు పట్ల మేము కలత చెందాము, ఆందోళన చెందాము. మరి హైడ్రా అనేటటువంటిది రేవంత్ రెడ్డి గారి యొక్క సంస్కరణ, ఒక రీఫార్మ్, ఇదే ప్రతిష్టాత్మకమైన పథకం అమలు చేయాలంటే రంగనాథ్ గారు లాంటి అధికారిని కొనసాగించాలని చెప్పేసి వారి పట్ల ప్రజాభిప్రాయాన్ని మరి అనుబంధాన్ని మీ ముందు పంచుకుందామని చెప్పేసి మేము ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ఈ రంగనాథ్ గారిని కొనసాగించాలి, ఆయన హానెస్ట్ని గుర్తించాలి. తర్వాత ఈ యొక్క కబ్జాల నుండి హైదరాబాదును రక్షించాలా, చెరువులనైతేమి, కుంటలనైతేమి, నాలాలైతేమి, మరి ప్రభుత్వ భూములైతేమి, ఇవన్నీ కూడా రంగనాథ్ గారు వచ్చిన తర్వాత మరి చాలా మంచి జరిగింది, చాలా సంస్కరణలు తెచ్చారు. మరి ఇది ఇంకా ముందుకు పోవాలి, హైదరాబాద్కు మంచి జరగాలంటే రంగనాథ్ గారు లాంటి అధికారి కొనసాగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అడ్వైజర్ అండి సార్, ఇవాళ ఈ ముఖ్య ఉద్దేశం ప్రెస్ పెడతాము. కొంతమంది కబ్జాదారులు కోర్టును మిస్గైడ్ తీసుకొచ్చిన ఆర్డర్ ఇది సింగిల్ జడ్జి ద్వారా. అటువంటి ఆర్డర్ వచ్చిన దాన్ని ఆర్డర్ రాగానే హైదరాబాద్ తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఉద్యోగాలకు చాలా బాధతో మాట్లాడిన మాకు కూడా స్పీక్ ఫోన్లు చేసి మీరు రియాక్ట్ కాండి, స్పీక్ తరఫున రియాక్ట్ కామనగానే మా అధ్యక్షులు విద్యాసాగర్ గారు మేమందరం అనుకొని ఇమీడియట్గా ప్రెస్ పెడతాము. ఆ జడ్జిమెంట్ను ఖండిస్తాము. కోర్టును గౌరవిస్తూనే కోర్టుకు ఎవరైతే మిస్గైడ్ చేశారో అటువంటి వాళ్ళని శిక్షించి మేము ఫుల్ బెంచ్కి వెళ్ళి రేపు ఫుల్ బెంచ్కి వెళ్ళాలని మేము స్పీక్ తరఫున అనుకున్నాము. అప్పీల్కి వెళ్ళాలి. అప్పీల్కి వెళ్ళి మళ్ళీ రంగనాథ్ గారి వ్యక్తిగతంగా కాదు, హైడ్రా చేసిన పనులు ఎప్పుడైతే కోర్టు సింగిల్ జడ్జి ఆర్డర్ వచ్చిందో ఆర్డర్ రాగానే ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఏదో కొంచెం ఒక 2% వ్యతిరేకం ఉండొచ్చు, లేదంటే 2% వ్యతిరేకం బాధ ఉంది కదా, ఆ బాధ ఉన్నోళ్ళు అన్నారు. కానీ హైడ్రాకు సపోర్ట్ ఇవాళ వర్షం పడుతుంటే మళ్ళీ చెరువు నిండిపోతాయేమో, మళ్ళీ కబ్జాదారులు వస్తారేమో, మళ్ళీ నిండిపోతుందేమో అనే ఉద్దేశంతో భయపడుతున్న ప్రజలకు మద్దతుగానే మేము ఇక్కడ మాట్లాడుతున్నాం ప్రెస్ క్లబ్ లో. ఖచ్చితంగా ఏదైతే కబ్జాదారులు మళ్ళీ దొంగలు మళ్ళీ నిండుతారన్న ఉద్దేశంతోనే పెట్టుకున్నా తప్ప వేరే ఎవరు ప్రజల కోసం, హైదరాబాద్ ప్రజలకు, తెలంగాణ ప్రజల కోసమే తెలంగాణ ఆస్తిని 1,50,000 కోట్లను తీసుకొచ్చి వాళ్ళ మళ్ళీ గవర్నమెంట్కి అప్పచెప్పిన కమిషనర్ మేము వ్యక్తిగతంగా ఏం లేదు, హైడ్రా మంచి పనులు చేస్తుంది కాబట్టి హైడ్రాకి సపోర్ట్ గా మాట్లాడుతున్నాం తప్ప అటువంటి కమిషనర్ వచ్చి, హానెస్ట్ కమిషనర్ వచ్చి చేసిన పనులకు మేము సపోర్ట్ చేస్తున్నాం. ఎవరైతే ఉన్నత వర్గాల వైపు ఉంటున్నారు, పేద వర్గాల వైపు ఉండట్లేదు. కనీసం మేము లోన్ తీసుకున్నట్టు కట్టుకున్న ఇంటికి కనీసం నోటీస్ ఇవ్వకుండా మేము కాలేజీ టైం కూడా ఇవ్వకుండా అసలు మీరు అందరు చూసే ఉంటారు. అవి కావచ్చు, గాజు గ్రామాలు కావచ్చు, మాదాపూర్ కావచ్చు, ట్రైన్ పడతాను చాలా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, బ్యాంకులు లోన్ ఇచ్చాయని పడకపోతుంది. కనీసం రంగనాథ్ ఖాళీ చేసి అవకాశం కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి దాంట్లో. మేము కూడా ఖచ్చితంగా ఏమంటామంటే బీద ప్రజలకు ఏదైతే అన్యాయం జరిగిందో దానికి ఎవరైతే
అధికారులను కూడా శిక్షించాలని మేమే స్పీక్ తరఫున ఖచ్చితంగా ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి బ్యాంకు లోన్లు వచ్చినాయి, అన్ని వచ్చినాయి, గృహప్రవేశం టైం ఇవ్వలేదని పొలగొట్టినవి ఉన్నాయి. ఆ అధికారులు ఇచ్చిన పర్మిషన్లు FTL లో పర్మిషన్లు ఇచ్చారు, గవర్నమెంట్ స్థలాల్లో పర్మిషన్లు ఇచ్చారు. ఖచ్చితంగా అటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఈ బీద ప్రజలను కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. మేము స్పీక్ తరఫున ఖచ్చితంగా బీద ప్రజల కోసం ఉంటాము. కానీ ఇప్పుడైతే ఇది 63 కంటెంప్ట్ కోర్టులు వేసిన కేసులు వేసిన వాళ్ళు మొత్తం బడా కబ్జాదారులు మాత్రమే. బీదోళ్ళు ఎవరు లేరు దీంట్లో. ఉన్న వాళ్ళంతా రియాటర్స్. వీళ్ళకి కబ్జాలు పోతాయని హైకోర్టు చూడదా మరి 23 కేసు కోర్టు దిక్కన కేసు ఖచ్చితంగా కరెక్ట్ హైకోర్టు ఇవన్నీ పట్టించుకోదా? ఖచ్చితంగా పట్టించుకుంటుంది కోర్టు ద్వారా. మా స్పీక్ తరఫున మేము అందుకోసం అప్పీల్కి వెళ్తున్నాము. ఈ కబ్జాదారులు కోర్టు మిస్గైడ్ చేశారు. ఈ మిస్గైడ్ చేసిన లూప్ హోల్స్ అన్ని మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. సర్వే నెంబర్ ఒక దగ్గర తీసుకొచ్చి ఒక దగ్గర చూపించి కోర్టు ఆర్డర్ తెచ్చారు. ఈ కోర్టు కోసం ఇటువంటి మేము తీసుకొస్తానికి బాగుపడి మేము లీగల్ గా మా అడ్వకేట్ పెట్టుకున్నాం. రేపు అప్పీల్కి వెళ్తున్నాము. ఖచ్చితంగా దీనికి పేద ప్రజల కోసం, తెలంగాణ హైదరాబాద్ పేద ప్రజల కోసమే సపోర్ట్ చేస్తాం. ఎవరి మీద యాక్షన్ తీసుకుంటాం. ఎవరైతే భూ కబ్జాదారులను కాపాడాల్సిన బాధ్యత మా స్పీక్ ఉందని మేము అనుకుంటున్నాం. కంపల్సరీ భూ కబ్జాదారు చెరువులు మేము కనపడతాం. ఫస్ట్ చెరువుగా అభివృద్ధి చేయడం జరిగింది. అది కేసులో జూమ్ చేస్తే ఇప్పుడు ఈ యాంగిల్ ఉంది, ఇట్లా వచ్చేస్తుంది. నాకు ఫ్రేమ్ ఫేసింగ్ రాదు. బతుకమ్మ కుంటను చాలా వరకు క్లియర్ చేసేసారు. కొద్ది పర్సంటేజ్ లీగల్ దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కూడా త్వరలో క్లియర్ అయిపోతున్నాయి. ఇప్పుడు లీగల్ వింగ్ స్ట్రాంగ్ అవుతుంది అక్కడ కూడా హైడ్రాలో. మేము హైడ్రాకి వెళ్ళి కూడా హైడ్రాలో ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో ఖచ్చితంగా మేము స్పీక్ తరఫున అడుగుతాం. హైడ్రాలో కూడా కొన్ని ఇప్పుడు మీరు చెప్పిన తప్పులన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం. ఖచ్చితంగా అవన్నీ అడుగుతాము. పేద ప్రజలకు అన్యాయం చేయొద్దు. ఏదో 1-2% జరిగింది, 95% మాత్రం ఖచ్చితంగా జరిగింది. ఇక నుంచి అటువంటి జరగకూడదు. నెక్స్ట్ ఖచ్చితంగా చేస్తాం. ముందైతే హైడ్రానే వద్దనేది మాత్రం తప్పు. అయితే మీరు చూస్తారంటారు కొన్ని భవనాలు నేను షూట్ చేసుకుంటా కదా, నాకు నచ్చినట్టు చేసుకుంటా. రంగనాథ్ గారిని ఖచ్చితంగా ఎక్కడైతే ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయో ఆ 2% ప్రాబ్లం చాలా మంది పేదలింగులు ఎగ్జాంపుల్ హైదరాబాద్ నాగపూర్ రోడ్డు వర్క్ ఆగిపోయినది సంవత్సరం నుంచి డ్యూ టు కబ్జా. ఆ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ లో కబ్జాలు పెట్టుకుని రెంట్లకు ఇస్తున్నారు. ఏమనంటే బీదోళ్ళం అంటున్నారు. ఈ బీదోళ్ళు అనేది బీదోళ్ళ పేరు మీద పెట్టుకొని చేసే బడవలు. ఒక్కడే బీహార్ అతను కబ్జా పెట్టాడు, 1 కిలోమీటర్ కబ్జా పెట్టాడు హైవే. అటువంటి వాళ్ళని శిక్షించాలి, ఇవన్నీ గుర్తుపట్టాలి. కానీ పేరు మాత్రం మా గుడిసెలు మేము బీదోళ్ళం అంటున్నాం. నిజంగా బీదోళ్ళకి ఎవరికైనా అన్యాయం జరిగిందో అటువంటి గుర్తించాలి. వాళ్ళకి అటువంటివి జరగకూడదు. అటువంటి ఏమైనా జరిగిన దానికి కూడా జరిగిన అధికారుల మీద కూడా శిక్షించాలని మేము హైడ్రాలో ఎలాంటి మార్పు హైడ్రాకి ఖాళీ చేసిన ముందస్తుగా చెప్పాలి. ఖచ్చితంగా మార్పు కావాలండి. ఇటువంటి జరిగినాయి పాపం వాళ్ళకి ట్రైన్ చేయాలి. ఎవరైతే నిజంగా పేదోళ్ళని గుర్తించుకోవాలి. వాళ్ళకి కొన్ని చెప్తున్నా కదా 98% జరిగిన దాంట్లో మనకు కనబడుతుందండి పాపం వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మనం ఆదుకోవాలి. ఇప్పటి నుంచి మేము స్పీక్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. హైడ్రా తప్పు చేసినా కానీ హైడ్రా మేము అడుగుతాం, ఖచ్చితంగా అడుగుతాం. హైడ్రాలో ఇటువంటి 1-2% తప్పు చేసిన వాళ్ళు ఉంటే అవన్నీ సరిదిద్దుకోవాలి. హైడ్రా కూడా దిద్దుకోవాలి. బీదోళ్ళకు మాత్రం పూర్తి నిజమైన బీదోళ్ళకు మాత్రం అన్యాయం జరగకుండా చూడాలని పాపాలి. మీరు అడిగింది అటువంటి తప్పులు చిన్న చిన్న తప్పులు ఉన్నాయి. ఆ తప్పులు మీరు అన్నట్టు చిన్న తప్పులే అనుకోవచ్చు, వాళ్ళకి పెద్ద తప్పులు ఉండొచ్చు బీదోళ్ళకు. అటువంటిది సరిదిద్దుకోవాలి. హైడ్రా యాక్టివ్ ఉండాల్సిందే. 1-2% ఆ తప్పులు కూడా ఇక్కడ నుంచి జరగకూడదని మేము హైడ్రా అనుకుంటున్నాం. ఒక హానెస్ట్ ఆఫీసర్ అండి. ప్రజలందరూ హానెస్ట్ కోరుకున్నాడు రంగనాథ్ గారి. రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చిందండి ఈ రోజు. ప్రజలందరూ ఇప్పుడు చూసాం ఢిల్లీలో ఒక్కసారి ఓన్లీ 2% పబ్లిక్ అండి. 2% ఎవరైతే కబ్జాదారులో కొంతమంది పాపం బీదోళ్ళు ఉండొచ్చు, లేదా అన్నట్లే బీదోళ్ళు కొంతమంది పూర్తి అన్ని వ్యతిరేకంగా మాట్లాడతలే. ఏదన్నా బీదోళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే. బీదోళ్ళకు ప్రభుత్వం ఆదుకోవాలి. ఈ బీదోళ్ళకి ఏమైనా చేసేటప్పుడు ప్రభుత్వం ఏమైనా ఆదుకోవాలి. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఉన్నామంటే వాళ్ళు ఉండిపోయారు, వాళ్ళకి ఎవరో అమ్మిపోయారు ఆ భూమిని. కాబట్టి అటువంటి వాళ్ళకు ప్రభుత్వం సక్షం సాయం చేయాల్సిందే, చేయాలి. హైడ్రాను గట్టిగా నేను చేయమని అంటలే.
మాక్సిమం 98% చేసింది కాబట్టి హైడ్రా కాపాడి చెరువులను నాళాలను కాపాడాల్సిన బాధ్యత హైడ్రా చేసింది కాబట్టి మేము హైడ్రాకి సపోర్ట్ చేస్తున్నాం. రోడ్లు ఇవాళ రోడ్ వర్క్లు ఆగిపోయినాయి, కొన్ని ఎంతో కబ్జాలు చేస్తాం. ఎవరు కబ్జా పెట్టంటే బీహార్లో వచ్చి ఇక్కడ కబ్జా పెడతాం ఎందుకంటే ఎప్పటి నుంచి ఓవైసీ కాలేజీలు కావచ్చు, పవన్ కళ్యాణ్ కోరికలు కబ్జాలు ఎందుకు రంగనాథ్ పట్టించుకోవట్లేదు అంటే ఈ పెద్దోళ్ళే కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళారు. ఎక్కడైతే టెక్నికల్ మేము అడుగుతున్నామన్నది అడిగినప్పుడు ఎవరైనా పెద్దోళ్ళని పేరు వస్తుంది కదా, వాళ్ళు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వీటి మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటున్నామని రంగనాథ్ గారిని మేము కలిసాము. మీరు ఏదైతే 1-2% పబ్లిక్ పైన కనపడుతున్నాయో వాళ్ళకి కొట్టలేదు మీరు, అవి కొట్టినప్పుడు మాత్రం పబ్లిక్ సంతోషిస్తారు. అవి అంటే టెక్నికల్ గా సార్ ఉంది, టెక్నికల్ గా మేము అవి కూడా కొడతామని చెప్పారు. సపోర్ట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా రంగనాథ్ సంబంధించిన ప్లేకార్డ్స్, ఫోటోలు ప్రదర్శిస్తూ ఆ రంగనాథ్ కు మద్దతుగా వీళ్ళందరూ కూడా నిలుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ మంత్రులు మాట్లాడేసి దీనికి సంబంధించిన ప్రతినిధులు చెప్పండి సార్. రంగనాథ్ గారికి పద్ధతిగా జరిగింది. రంగనాథ్ గారు లాంటి అధికారి హైదరాబాద్ అవసరము, హైదరాబాద్ తెలంగాణ ప్రజలకు అవసరము, హైదరాబాద్కి అవసరము. ఈ హైదరాబాద్నే ఈ చెరువులు కానీ, గుంటలు కానీ, నాలాలు కానీ, ప్రభుత్వ భూములు కానీ కబ్జా కాకుండా మరి కాపాడుతున్నారు. ఇప్పటికే 1,50,000 కోట్ల ప్రభుత్వ భూమిని రక్షించినటువంటి ఘనత మరి హైడ్రాది. ఈ హైడ్రాను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వారు తీసుకున్న ఈ చర్యను ముక్త కంఠంతోనే తెలంగాణ ప్రజలు అభినందిస్తున్నారు, బలపరుస్తున్నారు. హైడ్రా కమిషనర్ ఇదే పదవిలో కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. చాలా దురదృష్టకరమైన రోజులు ఇప్పుడు. కోర్టు ఈ రకమైన ఆర్డర్ ఇవ్వగానే హైదరాబాద్ ప్రజలు ఒక్కసారి ఉలిక్కి పడ్డారు. ఏంది మళ్ళా చెరువులు, మళ్ళా నాళాలన్నీ కబ్జాలు అయిపోతాయో, మళ్ళీ దొంగలందరూ ఒక దగ్గరికి వస్తారని బాధతోటి మా స్పీక్ ఆర్గనైజేషన్ కి నిన్నటి నుంచి చాలా ఫోన్లు వచ్చినాయి. మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు అనగానే మేము మా విద్యాసాగర్ గారు ఇమీడియట్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాము, ప్రెస్ లో తెలవాలి అని చెప్పి మా సభ్యులందరూ వచ్చి దీన్ని అరికట్టాలి, కబ్జాదారుల నుంచి కాపాడుకోవాలి. మనము హైడ్రా మనకు కావాలి, మన హైదరాబాద్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కావాలి. ఈ మధ్యనే 1 మంత్ నుంచి మాకు హైడ్రాను విస్తరించాలని, హైడ్రాను ఇక్కడికే కాదు హెచ్ఎండిఏ పరిధి వరకు కూడా విస్తరించాలని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారని మేము రిప్రజెంటేషన్ చేసినప్పుడు కమిషనర్ గారు మీరు ప్రభుత్వానికి చేయమన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కోరాము. అదే విధంగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఈ ఆర్డర్ మీద స్పీక్ తరఫున మేము హైకోర్టు ఫుల్ బెంచ్కి అప్పీల్కి వెళ్దామని రేపే అప్పీల్కి వెళ్తున్నాము. అప్పీల్కి వెళ్ళి న్యాయం దొరుకుతుంది. హైదరాబాద్ను కాపాడమంటున్నాము. హైదరాబాద్ కబ్జాదారులకు మళ్ళీ అందియకుండా మన దూరదృష్టితో ఆలోచన చేయమని కోర్టును కూడా మేము కోరుకుంటాం. ఈ రోజు కోర్టు ఇచ్చిన ఈ యొక్క జడ్జిమెంట్ మేము సమర్థిస్తూనే మేము కోర్టుని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ హైడ్రా వల్ల ఏం జరుగుతుందో ప్రజలందరూ చూస్తున్నారు. ఈ హైడ్రా వల్ల ఎంతమంది లబ్ధి పొందుతున్నారో కొంతమంది మాత్రమే ఈ హైడ్రా వద్దని కోరుకుంటున్నారు. హైడ్రా వల్ల ఏం జరుగుతుందో మనమే కాదు, మన తెలంగాణ కాదు, హైదరాబాద్ ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానించి నార్మల్ పర్సన్ వరకు జై హో హైడ్రా అంటున్నారు. ఎవరో కొందరు వద్దు హైడ్రా అంటున్నారు. వద్దు అన్న వారికి ఒకటే విన్నపం, హైడ్రా వచ్చిన తర్వాత ఏం జరిగింది, ముందు ఏం జరిగిందో తెలుసుకొని హైడ్రా కావాలని మీరు కూడా రండి. మీరు చేసే తప్పులు పొరపాటును ఒప్పుకోండి. కోర్టు కూడా దాన్ని సమర్థించకుండా ఎస్ ఇది వాళ్ళే వచ్చి దాన్ని నాకు వద్దు ఇది పొరపాటు జరిగింది వచ్చామని వాళ్ళే సమర్థించుకోకుండా వాళ్ళే దాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటూ హైడ్రా ఉండాలి, హైదరాబాద్ బాగుండాలి. హైదరాబాద్ తో పాటు వేరే వేరే నగరాల్లో, వేరే వేరే స్టేట్ లో కూడా హైడ్రా కావాలని కోరుకునే వాళ్ళు కూడా ఇది ఒక గుణపాఠం కావాలని కోరుకుంటూ హైడ్రాకి నా యొక్క జై హో, హైడ్రా కావాలని కోరుకునే వ్యక్తులు నేను ఒకటి. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద మనం చూస్తున్నాం పూర్తిగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మద్దతుగా వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఈ బకాసులు మాత్రమే హైడ్రా వద్దంటున్నారు. పూర్తిగా అక్రమార్గుల గుండెల్లో రైలు పట్టుకెత్తిస్తున్న హైడ్రాను వాళ్ళు మాత్రమే వద్దంటున్నారు. కానీ ఈ కూడా హైడ్రా కోరుకుంటున్నారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంతేకాకుండా హైదరాబాద్ కి పరిమితమైన హైడ్రా రానున్న రోజుల్లో విస్తరించాలని కూడా వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. సూర్యతో సత్యనారాయణ